సో ప్రాబ్లం చేశారా? ప్రిపేర్ చేశారా? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారా? ట్రై చేశారా? సార్ చేసాం కానీ బట్ రాలే. రాలేదా? సరే చూద్దాం. క్యాపిటల్. సో ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ ఐటమ్ చూద్దాం. సో క్యాపిటల్ ఉంది. సో క్యాపిటల్ అంటే మనం నార్మల్గా బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. ఇంట్రెస్ట్ క్రెడిట్ సైడ్ ఉంది. సో ఇంట్రెస్ట్ అమౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్. సో ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్. నెక్స్ట్ కమిషన్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కమిషన్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఎక్స్పెండిచర్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఇన్సూరెన్స్ 2500. సో నేను ఇక్కడ జస్ట్ ఇన్సూరెన్స్ అని మెన్షన్ చేశా. ఓకే, జస్ట్ ఇన్సూరెన్స్ అని మెన్షన్ చేశా. ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ మూవ్ చేస్తాం. సో జస్ట్ ఇన్సూరెన్స్ మెన్షన్ చేసింది కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్. ఓకే. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వార్డ్. సో క్యారేజ్ ఇన్వార్డ్ అంటే మీకు తెలుసు, నేను చెప్పాను ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఫ్రమ్ సప్లయర్ టు అవర్ గూడ. ఓకే. సో అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో డిస్కౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకి గెయిన్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ రూల్. సో ప్రాఫిట్ అండ్ నార్మల్ అకౌంట్ క్రెడిట్ రూల్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్ సైడ్ మూవ్ చేస్తాం. నెక్స్ట్ డెటార్స్ అంటే బ్యాలెన్స్ షీట్ అసెట్స్. ఏ అసెట్స్? కరెంట్ అసెట్స్. నెక్స్ట్ శాలరీస్ డెబిట్ బ్యాలెన్స్. సో శాలరీస్ అంటే మనం ఎవరు పే చేస్తాం? ఎంప్లాయీస్ పే చేస్తాం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్. ఓకే, క్లియరా? ఇంతవరకు క్లియరా? ఎస్ సార్. సో మనం నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో ఎప్పుడైనా సరే మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంది అంటే మనకి దానికి రిలేటెడ్ కన్సర్న్ ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకే. సో మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఉంది అంటే దీనికి కన్సర్న్ ఇంట్రెస్ట్ లెజర్ బ్యాలెన్స్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. సో మనకి ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఏముంది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంది. ఓకే, ట్రేడ్ బ్యాలెన్స్ 2000 ఉంది. సో ఇక్కడ అడ్వాన్స్ ఉంది. సో ఏం చేయాలి? సో ప్రిపేర్ చేసుకుంటే ట్రేడింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, తర్వాత ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ సో మనకి ఇనిషియల్ గా క్యాపిటల్ 27,700 ఉంది. ఓకే. సో క్యాపిటల్ అంటే ఆల్రెడీ మనం చెప్తున్నాం బ్యాలెన్స్ షీట్. క్యాపిటల్ 27,700. నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రెడిట్ బ్యాలెన్స్ 2000.
So by interest 2000 దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఏమంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 400 ఉంది. సో ముందుగానే ఇంట్రెస్ట్ రిసీవ్ చేస్తున్నాం అంటే సో మనం ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమి పాస్ చేసామంటే బ్యాంక్ అకౌంట్ అటు ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ అది నెక్స్ట్ ఇయర్ రిలేటెడ్ ఇన్కమ్ అది. సో దాన్ని ఏం చేయాలి లెస్ చేయాలి. ఈ 2000 నుంచి లెస్ చేయాలి. లెస్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇంకా 400. సో బ్యాలెన్స్ పెట్టి the current year cost 1600. Next. Apply the interest. Next commission. Commission ఉంటుంది 1800 ట్రయల్ బ్యాలెన్స్ లో. సో దానికి కమ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ ఏమైనా చెక్ చేసుకోవాలి. ప్రీపెయిడ్ కమిషన్ అంటే ముందుగా కమిషన్ పే చేయాలి. సో ముందుగా కమిషన్ పే చేస్తే మనకి కమిషన్ ఇంక్లూడ్ అవుతుంది. సో టు కమిషన్ ప్రీపెయిడ్ అని వస్తే ఏదర్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ని లెస్ చేయాలి. ఓకే ఇన్కమ్ నుంచి కానీ ఎక్స్పెండిచర్ నుంచి కానీ ప్రీపెయిడ్ అని వస్తే లెస్ చేయాలి. దాని మీనింగ్ ఏంటంటే ఆ ఇన్కమ్ లో కానీ ఎక్స్పెండిచర్ లో కానీ ఆ ప్రీపెయిడ్ ఏదైతే చేసామో అది ఇంక్లూడ్ అయ్యింది. ఓకే కమిషన్ 1800. సో ముందుగానే పే చేసాను కమిషన్. సో లెస్ చేయాలి. ప్రీపెయిడ్ కమిషన్ ఇంత 800. సో 800 లెస్ చేస్తే కరెంట్ ఇయర్ కమిషన్ వచ్చేసరికి 1000 రూపీస్. ఓకే సారీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ ముందుగానే పే చేసాం అంటే మనకి అసెట్ లయబిలిటీ. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందుగానే ఏం చేసాం రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ చేసుకుంటే ఈ లయబిలిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 400. నెక్స్ట్ కమిషన్ ప్రీపెయిడ్. సో ముందుగానే కమిషన్ పే చేసాం అంటే మనకి అసెట్. మనకి అడ్జస్ట్మెంట్ 2 టైమ్స్ వస్తుంది. ఓకే ఒక డెబిట్ ఆస్పెక్ట్, సెకండ్ వన్ క్రెడిట్ ఆస్పెక్ట్. ప్రీపెయిడ్ కమిషన్ 800. ఓకే నెక్స్ట్ ఇన్సూరెన్స్ 2500. సో ఇన్సూరెన్స్ 2500 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్ ముందుగానే ఇంట్రెస్ట్ పే చేశారు. ఇన్సూరెన్స్ సో టు ఇన్సూరెన్స్ 2500. దానికి కన్సర్న్ అడ్జస్ట్మెంట్ ఏంటి ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్ 500 రూపీస్. సో ముందుగానే ఇన్సూరెన్స్ పే చేశారు. ముందుగానే ఇన్సూరెన్స్ పే చేస్తే మనం ఏం చేయాలి లెస్ చేయాలి. లెస్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ 500. సో 2000.
నెక్స్ట్ ముందుగానే వేస్తే అది మనకి అసెట్ అవుతుంది కాబట్టి మనకి అసెట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ గ్యారేజ్ ఇన్వార్డ్ 5400 దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ గ్యారేజ్ అని. సో ఫస్ట్ గ్యారేజ్ ఇన్వార్డ్ అంటే మనకి ట్రేడింగ్ అకౌంట్ అయితే ట్రేడింగ్ ప్రాఫిట్ లాస్. సో టు గ్యారేజ్ 5400. సో దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ సరికి అవుట్ స్టాండింగ్ గ్యారేజ్ అంటే పేమెంట్ పెండింగ్ అంటే మనం యాడ్ చేయాలి. యాడ్ అవుట్ స్టాండింగ్ గ్యారేజ్ 400. సో మనం పేమెంట్ పెండింగ్ ఉందంటే అది మనకి లయబిలిటీ కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్లో రిపోర్ట్ చేయాలి. అవుట్ స్టాండింగ్ గ్యారేజ్ 400. సో టోటల్ 5800. నెక్స్ట్ డిస్కౌంట్ 10,000. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిట్స్ బై డిస్కౌంట్ 10,000. సో డిస్కౌంట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ ఉందా చెక్ చేస్తే అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ 2000. ఓకే, అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ 2000 ఉంది. సో అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి, మనం ఇన్కమ్ ఇంకా రిసీవ్ చేసుకోవాలి. ఓకే, సో యాడ్ అవుట్ స్టాండింగ్ 2000. సో 12,000. సో అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ అంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమ్. సో అది మనకి అసెట్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ 2000. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో నెక్స్ట్ ఏంటి, డెటాస్ ఎంత 20,000. సో మనకు అది అసెట్ సైడ్ వస్తుంది. సో డెటాస్ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉందా, బ్యాడ్ డెట్స్ ఉంది. ఓకే, 10% ఆన్ డేటాస్. సో ఫస్ట్ డేటాస్ రిపోర్ట్ చేయండి.
డేటా 20,000. సో డేటా అడ్జస్ట్మెంట్ ఏముంది 10%, బ్యాడ్ డెట్స్ వచ్చేసరికి 10% ఉంది. సో 20,000 10% ఎంత 2,000. సో 2,000 అనేది మనకి బ్యాడ్ డెట్స్. సో లాస్ అది 2 బ్యాడ్ డెట్స్ 2,000. నెక్స్ట్ బ్యాడ్ డెట్ ఏం చేయాలి, డేటాస్ నుంచి లెస్ చేయాలి. లెస్ బ్యాడ్ డెట్స్ 2,000. సో 18,000 ఉంది పోయిన యాక్చువల్ డేటాస్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీస్. మనకి సాలరీస్ 10,000. సో దానికి చూపించినట్టు ఏముంది అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఉంది. సో సాలరీస్ అంటే నామినల్ అకౌంట్ డెబిట్ చేయాలి టు సాలరీస్ 10,000. అవుట్ స్టాండింగ్ ఎంత ఎక్స్పెండిచర్ అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి పే చేయాలి ఇంకా పేమెంట్ పెండింగ్ 1,000. సో టోటల్ 11,000. సో అవుట్ స్టాండింగ్ సాలరీస్ అనేది ఎక్స్పెండిచర్ ఇన్కమ్ సారీ అసెట్ లయబిలిటీ. Liabilities. సో మనం లయబిలిటీ సైడ్ రిపోర్ట్ చేయాలి. ఇక్కడ అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ కి ఇప్పుడు అవుట్ స్టాండింగ్ సాలరీస్ కి క్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అక్కడ క్రెడిట్ సైడ్ ఇష్టం సార్ డిస్కౌంట్ ఎస్. సో యాసెట్ సైడ్. సో మనం ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా డిస్కౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా డిస్కౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ సార్. సో క్రెడిట్ అంటే డిస్కౌంట్ అలౌడా డిస్కౌంట్ రిసీవ్డా అంటే డిస్కౌంట్ పెయిడా డిస్కౌంట్ రిసీవ్డా డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్ రైట్ ఎస్ సార్. అవునా. సో దానికి కన్సర్న్ అంటే ఇన్కమ్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడా క్రెడిట్ సైడా క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ మెన్షన్ చేశాను. సో దానికి రిలేటెడ్ అడ్జస్ట్మెంట్ చూస్తే అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ 2,000 ఉంది అవునా. ఎస్ సార్. సో ఇన్కమ్ కి అవుట్ స్టాండింగ్ ఉందంటే అవుట్ స్టాండింగ్ ఇన్కమా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచరా. సో మనకి డిస్కౌంట్ ఒకటే మెన్షన్ చేశాడు అవునా క్రెడిట్ సైడ్ 10,000. సో దానికి రిలేటెడ్ గా అడ్జస్ట్మెంట్ మెన్షన్ చేశాడు అంటే ఇన్కమ్ కి అవుట్ స్టాండింగ్ ఉంది అంటే ఇంకా మనం రిసీవ్ చేసుకోవాలి అని అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అని చెప్పా. అడ్జస్ట్మెంట్ గుర్తుందా ఇన్కమ్ అర్నడ్ బట్ నాట్ రిసీవ్డ్ అని అంటే మనం 31st March నాటికి ఇన్కమ్ అర్న్ చేసాం కానీ జనరేట్ చేసాం కానీ రిసీవ్ చేసుకోలేదు. సో Yes, sir. మనం ఏం చెప్తున్నాం ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ చేసామో మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. రిసీవబుల్ సిచ్యువేషన్ లోనే ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు కాదు అని చెప్తాం రైట్. అంటే ఈ కరెంట్ ఇయర్ ఫైనాన్షియల్స్ లోనే మనం ఆ 2,000 అడ్జస్ట్ చేయాలి. సో ఇన్కమ్ ని రిసీవ్ సో ఇన్కమ్ రిసీవబుల్ అంటే మనకి ఇన్కమ్ కి యాడ్ చేయాలి. సో 10,000 ఆల్రెడీ ఎర్న్ చేసి రిసీవ్ చేసుకున్నామని 2,000 ఏమో ఎర్న్ చేసాం కానీ రిసీవ్ చేసుకోలేదు. సో అందుకోసం నేను 2,000 కూడా యాడ్ చేశాను. సో టోటల్ 12,000 అది. నెక్స్ట్ ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ అంటే అసెటా లయబిలిటీ 31st March నాటికి అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ అనేది అసెటా లయబిలిటీ 31st March నాటికి. ఇన్కమ్ ఇంకా రిసీవ్ చేసుకోవాలి అంటే సో పర్సన్ మనకి
ఇవ్వాలి అంటే మీనింగ్ ఏంటి? అసెట్ లైబిలిటీ? అసెట్స్. అసెట్. మనం పే చేయాల్సి ఉంటే అది మనకు లైబిలిటీ అవుతుంది. మనకి రావాల్సి ఉంది ఇన్కమ్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రిసీవ్ చేసుకోవాలంటే అసెట్. ఓకేనా? అందుకోసం నేను ఇక్కడ అసెట్ సైడ్ రిపోర్ట్ చేశా. ఇక్కడ మీకు అవుట్ స్టాండింగ్ శాలరీస్ కానీ అవుట్ స్టాండింగ్ క్యారేజ్ కానీ చూసుకుంటే మీకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది ట్రయల్ బ్యాలెన్స్ లో. అవునా? ఎస్ సార్. మీకు ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు ట్రయల్ బ్యాలెన్స్ లో శాలరీస్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది? డెబిట్ సార్. డెబిట్ అంటే ఎక్స్పెండిచర్ ఇన్కమా? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఇంకా మనం పే చేయాలి అంటే లైబిలిటీ అసెట్టా? ఇట్స్ లైబిలిటీ సార్. అందుకోసం నేను లైబిలిటీ సైడ్ రిపోర్ట్ చేశాను. ఓకే, అంతే ఓకేనా? బేసిక్. మామూలుగా ఇప్పుడు డిస్కౌంట్ ఒకవేళ డెబిట్ లో ఉంటే అప్పుడు మనం లైబిలిటీ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఓకేనా? అడ్జస్ట్మెంట్ సో అడ్జస్ట్మెంట్ లైబిలిటీ సైడ్. సింపుల్. మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ బ్యాలెన్స్ ఉందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా? ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అంటే మనకి అవుట్ స్టాండింగ్ అని అంటే మనం అసెట్ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఎక్స్పెండిచర్ కి అడ్జస్ట్మెంట్ ఉంది అంటే మనం ఇంకా పే చేయాలి అని లయబిలిటీ సైడ్ రిపోర్ట్ చేస్తాం. ఓకేనా? బేస్డ్ అపాన్ బ్యాలెన్స్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఓకేనా? క్లియర్? ఎస్. సో అవుట్ స్టాండింగ్ శాలరీస్ కూడా రిపోర్ట్ చేస్తారు. ఓకే, మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో అన్నిటికీ ఎఫెక్ట్ ఇచ్చామా లేదా. ఇంట్రెస్ట్ ఇచ్చాం, ప్రీపెయిడ్ ఇచ్చాం, అవుట్ స్టాండింగ్ క్యారేజ్ ఇచ్చాం, అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ ఇచ్చాం, బ్యాడ్ డెట్స్ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం, శాలరీస్కి ఎఫెక్ట్ ఇచ్చాం. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ అయితే లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయో అన్ని టచ్ చేసామా లేదా. సో అన్ని టచ్ చేసాం. ఇప్పుడు మీరు 1 by 1 ఫినాన్షియల్ స్టేట్మెంట్ అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 5,800 చూపిస్తుంది. డెబిట్ సైడ్ 5,800 చూపిస్తుంది. ఓకే, క్రెడిట్ సైడ్ నిల్ అంటే మనకి ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ సైడ్ తక్కువగా ఉంది. ఓకే, సో 5,800 అనేది టోటల్ బ్యాలెన్స్. $5,800. సో డెబిట్ సైడ్ 5,800 చూపిస్తుంది, క్రెడిట్ సైడ్ నిల్ అంటే మనకు వచ్చింది గ్రాస్ లాసా గ్రాస్ ప్రాఫిట్ లాస్. బై గ్రాస్ లాస్ 5,800. ఓకే, ఇది మనకి బ్యాలెన్స్ ఉంటుంది. ఈ గ్రాస్ లాస్ మనం ఎక్కడ మూవ్ చేస్తాం? ఎక్కడ మూవ్ చేస్తాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్, రైట్? అలాగే 5,800. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టోటల్ క్రెడిట్ బ్యాలెన్స్ టోటల్ డెబిట్ బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ఫైండ్ అవుట్ చేస్తే మీకు క్రెడిట్ సైడ్ 12,000 ప్లస్ 600 13,600 ఉంది. ఓకే, అదే మీరు డెబిట్ సైడ్ చెక్ చేసుకుంటే 5,800 1,000 ఓకే 2,000. సో టోటల్ చేయండి. 5,800 ఉంది, 1,000 ఉంది, 2,000 ఉంది, 2,000 ఉంది, నెక్స్ట్ 11,000 ఉంది. సో మీరు చెక్ చేస్తే 21,800 వస్తుంది. ఓకే, రైట్ సైడ్ టోటల్ ఆల్సో 800. ఓకే, సో 21,800 డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే 13,600 చూపిస్తుంది. సో మనకి ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ ఉంది, ఇన్కమ్ సైడ్ తక్కువగా ఉంది అంటే మనకు వచ్చింది నెట్ లాస్. ఎంత నెట్ లాస్? 8,000
2. ఓకే, నెట్ లాస్ 8,200. ఈ నెట్ లాస్ మనం ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం? క్యాపిటల్ లయబిలిటీస్ లెస్ చేస్తామా, యాడ్ చేస్తాం? లెస్ చేస్తాం. సో లెస్ నెట్ లాస్ 8,200. సో 8,200 లెస్ చేస్తే మనకు వచ్చేది 27,700 నుంచి 8,200 లెస్ చేయండి. సో 19,500 వస్తుంది. సో ఇప్పుడు మీరు అసెట్స్ టోటల్ చేయండి, లయబిలిటీస్ టోటల్ చేయండి. ఓకే, సో 19,500, 400 ప్లస్ 1,000. సో చేస్తే మీకు 21,300 వస్తుంది. సో మీరు అలానే అసెట్స్ టోటల్ చేయండి. 18,000 ప్లస్ 2,000 ప్లస్ 2,000 ఓకే. సో 21,300 మీకు అసెట్ సైడ్ వర్క్స్ వచ్చిందా? 18,000 ప్లస్ 2,000 ఎంత? 20,000. 20,000 ప్లస్ 1,300 ఎంత? 800 ప్లస్ 500. సో 21,300. అంటే మీకు టాలీ అయిందా అవ్వలేదా? అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ అయిందా అవ్వలేదా? సార్ అయింది. సో డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. నోట్ చేసుకో. మనం ఏం చేయట్లే, జస్ట్ అయితే లెడ్జర్ బ్యాలెన్స్ ఉన్నాయో వాటిని రిపోర్ట్ చేస్తున్నాం. వాటికి సంబంధించిన అవుట్ స్టాండింగ్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకొని వాటిని అడ్జస్ట్ చేస్తున్నాం. సార్ ట్రేడింగ్ అకౌంట్ లో క్యారేజ్ ఇన్వర్డ్ క్యారేజ్ ఇన్వర్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కదా, మనం డెబిట్ లో ఇస్తాం కదా సార్. అది క్యారేజ్ ఇన్వర్డ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ట్రయల్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కదా సార్, డెబిట్ సైడ్ వచ్చినాం. 5,400 లేదు, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ నోట్ చేశాను. ఓకే ఓకే 5,400 డెబిట్, క్రెడిట్ 0. ఓకే, ఓకే సార్. కొంచెం సో మనకి ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అంటే మనం ట్రయల్ బ్యాలెన్స్ లో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కానీ డెబిట్ సైడ్ మూవ్ చేస్తాం. ఓకే, మీకు గోల్డెన్ రూల్స్ తెలుసుంటే అకౌంట్స్ అనేది ట్రెడ్ ఈజీ. ఓకే, సో ఎంటైర్ సబ్జెక్ట్ మొత్తం మనకి ఆ 3 types ఆఫ్ అకౌంట్స్ నేను బేస్ చేసుకొని ఫ్లో అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా? సో స్టార్టింగ్ అంటే సెకండ్ ఆర్ థర్డ్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసేది ఎంటైర్ ఫ్లో అనేది మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఫ్లో అవుతుంది. అవునా? సో మీరు అక్కడ పర్ఫెక్ట్ గా ఉంటే సో అకౌంట్స్ అనేది ట్రెడ్ ఈజీ. పర్సనల్ అకౌంట్ రిసీవరా గివరా, నెక్స్ట్ రియల్ అకౌంట్ కమ్స్ అండ్ గోస్ అవుట్, నెక్స్ట్ నామినల్ అకౌంట్ expenses loss should be debited, incomes and gains should be credited. ఓకే, ఈ బేస్ తెలుసుంటే సో దాన్ని బేస్ చేసుకొని లెడ్జర్ ఫ్లో అయింది, లెడ్జర్ ని బేస్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ ఫ్లో అయింది. సో ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఎస్ సార్, నోట్ చేసుకో. నోట్ చేసుకోండి.
సార్ ఫ్యూచర్ లో పే చేయాల్సి ఉంటే అది మన లైబిలిటీ అవుతుంది కదా సార్? అవును. అడ్వాన్స్ గా పే చేస్తే అసెట్ అవుతుందా సార్? ఎస్. మనం నెక్స్ట్ పీరియడ్ ఎక్స్పెండిచర్ ని ఈ పీరియడ్ లోనే పే చేస్తాం. ఈ పీరియడ్ కి అది అసెట్ లైబిలిటీ. ముందుగానే పే చేసామంటే మనం ఫ్యూచర్ లో సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ రిసీవ్ చేసుకునే రైట్ ఉంటుంది. రైట్ ఎప్పుడైతే రైజ్ అయిందో అది మనకి అసెట్. అదే అడ్వాన్స్ గా మనం తీసుకుంటే అడ్వాన్స్ మనం తీసుకుంటే లైబిలిటీ. ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నాం, ఇంకా మనం సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ప్రొవైడ్ చేయలేదు. సింపుల్. సో అవుట్ స్టాండింగ్ అడ్వాన్స్ అని ఉంటుంది సార్. అంటే మనం అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? పెండింగ్ Next. సార్, పెండింగ్ అమౌంట్. Repaid. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే అవుట్ స్టాండింగ్ లో మనకి 2 థింగ్స్ ఉన్నాయి. ఎక్స్పెండిచర్ ఉంది, ఎక్స్పెండిచర్ ఉంది. మనకి అవుట్ స్టాండింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రీపెయిడ్ ఉంది. అవుట్ స్టాండింగ్ లో మనకి ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. అలానే ప్రీపెయిడ్ కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో ఎక్స్పెండిచర్ అవుట్ స్టాండింగ్ అంటే we have to pay the future. Okay, need to pay the future. ఫ్యూచర్ లో మనం పే చేయాలి. ఫ్యూచర్ లో మనం పే చేసే ఆబ్లిగేషన్ క్రియేట్ అయిందంటే మనం ఆల్రెడీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకున్నాం. అవునా కదా? మనం సో పర్సన్ కి లైబుల్ గా ఉన్నాము అంటే ఫ్యూచర్ లో పే చేయాలి అంటే ఎప్పుడు పే చేయాల్సి ఉంటుంది? మనం దాని దగ్గర పైసలు తీసుకోవటం కానీ, ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ తీసుకోవటం కానీ ఆర్ గూడ్స్ కానీ రిసీవ్ చేసుకొని ఉంటాం. ఓకే, ఫాలో అవుతున్నారా? ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాం. ఓకే, షాప్కి వెళ్ళి ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసాం, గ్రాసరీస్ ఆర్ సంథింగ్ ఎనీథింగ్. ఓకే, సో 10 days తర్వాత పే చేస్తామని చెప్పారు. దాన్ని ఏమంటారంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఫాలో అవుతున్నారా? మనం 10 days తర్వాత ఆ పర్సన్ కి పేమెంట్ చేయాలా చేయొద్దా? చేయొద్దా? ఎస్ సార్, చేయాలి. అంటే ఈ రోజు మనం ఏమని నోట్ చేసుకుంటామంటే మనం పర్సన్ కి అమౌంట్ డేట్ నాడు మనీ ఇవ్వాలి అని నోట్ చేసుకుంటున్నాం. అంటే ఈ డేట్ నాటికి మనకు అది అసెట్టా లైబిలిటీగా? ఈ డేట్ నాటికి అంటే 10 days తర్వాత పేమెంట్ చేస్తాం, కానీ ఈ 10 days ముందు ఏదైతే మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకున్నామో అప్పుడు మనకి అసెట్టా లైబిలిటీయా? అసెట్టా లైబిలిటీయా? లైబిలిటీ అంటే ఆబ్లిగేషన్ వీ హ్యావ్ టు పే ఇన్ ఫ్యూచర్, దాన్ని లైబిలిటీ అంటారని చెప్పారు. అంటే అసెట్టా లైబిలిటీయా? ఆబ్లిగేషన్ అయితేనేమో లైబిలిటీ, రైట్ అయితేనేమో అసెట్. సింపుల్. లైబిలిటీ. సో ఈ కేసులో ఈ ఎక్స్పెండిచర్ కేసులో ఎక్స్పెండిచర్ అంటే ఎలా అవుతుంది? గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకుంటే అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ రిసీవ్ చేసుకున్నాము, పేమెంట్ పెండింగ్ ఉంది అంటే ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది, అంటే మనం 100% పే చేయాల్సిన ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది అంటే మనకు అది లైబిలిటీ.
ఓకేనా? ఫాలో అవుతున్నారా? సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ క్లియర్. ఓకే, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ చూద్దాం. సో ఇన్కమ్ అవుట్ స్టాండింగ్ ఉంది అంటే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం డెలివరీ చేసాం. ఇక్కడేమో మనం రిసీవ్ చేసుకున్నాం. ఓకేనా? మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి పేమెంట్ పెండింగ్ ఉంది. సో ఇన్కమ్ కేసులో ఏమవుతుంది? మనం డెలివరీ చేసుకుంటాం. గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం డెలివరీ చేసాం అంటే మనం ఇచ్చాం. ఓకే, అంటే మనం ప్రొవైడ్ చేసాం. మనం ప్రొవైడ్ చేసినప్పుడు మనం వాడు ఏం చెప్పాడు? గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ కస్టమర్ రిసీవ్ చేసుకోది. పేమెంట్ ఏం చెప్పాడు? మేము ఫ్యూచర్ లో ఇస్తా అని చెప్పాడు. అంటే మనం 10 days తర్వాత రిసీవ్ చేసుకుంటాం. అంటే మనకి ఈ డేట్ నాడు మనకి అప్పుడు ఏమవుతుంది? రైట్ అనేది రైజ్ అయినట్టు. రైట్ రైజ్ టు రిసీవ్ ద ఇన్కమ్. ఫాలో అవుతున్నా? డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇక్కడేమో మనం గూడ్స్ ఆర్ సర్వీసెస్ రిసీవ్ చేసుకున్నాం. సో ఇన్కమ్ కేసులోనేమో మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ డెలివరీ చేసాం. సో పేమెంట్ రిసీవ్ చేసుకోలేదు. ఓకే, సో పేమెంట్ రిసీవ్ చేసుకోలేదు కానీ ఇన్కమ్ అయితే జనరేట్ అయింది. సో పర్సన్ దగ్గర నుంచి ఇన్కమ్ 10 days తర్వాత రిసీవ్ చేసుకునే రైట్ జనరేట్ అయినా. సో రైట్ అనేది జనరేట్ అయినప్పుడు పర్సన్ దగ్గర నుంచి అది మనకి అసెట్ అవుతుంది. ఓకేనా? వాళ్ళకి నాకు డిఫరెన్స్ అర్థమవుతుందా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అంటేనేమో ఆల్రెడీ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేసాం, పేమెంట్ పెండింగ్ ఉంది. సో ఇన్కమ్ కేసులోనేమో మనం గూడ్స్ డెలివరీ చేసాం ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసాం, పేమెంట్ కస్టమర్ దగ్గర నుంచి పెండింగ్ ఉంది. ఓకే, ఇక్కడేమో మనం వెండారీ పే చేయాలి. వెండార్ అంటే ఇక్కడ వెండారీ పే చేయాలి. ఇక్కడేమో మనం కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలి. కస్టమర్ ఇన్వాల్వ్ అయితే అంటే కస్టమర్ ఎవరైతారు? మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఆర్ గూడ్స్ డెలివరీ చేస్తే కస్టమర్ అవుతాడు. సో కస్టమర్ మనకి ఇవ్వాల్సి ఉంటేనేమో అవుట్ స్టాండింగ్ ఇస్తాం. మనం వెండార్కి అవుట్ స్టాండింగ్ ఉంటేనేమో ఎక్స్పెండిచర్. ఓకే, వెండర్ అన్నా సప్లైర్ అన్నా క్రేటార్ అన్నా ఆల్ ఆర్ సేమ్. ఓకే, క్లియర్? కస్టమర్ కూడా సేమ్ సార్. కస్టమర్ ఓకేనా? కస్టమర్ అన్నా డేటాస్ అన్నా సేమ్. ఓకే, ఓకే సార్. సో నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏమైందంటే మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాం. అవునా? ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నాం. ఓకే, ఈ ఎక్స్పెండిచర్ ఏం చేసామంటే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో అడ్వాన్స్ మనం ఇచ్చాం, మనం ముందుగా పే చేసాం. సో ఫ్యూచర్ లో ఎక్స్పెండిచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో ఎక్స్పెండిచర్ ఉంది. ఓకే, ఆల్రెడీ మీకు రెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏప్రిల్లో 10,000 రెంట్ పే చేయాలి. కానీ వాడు ఏం చేశాడు? ఓనరు నాకు ఏప్రిల్ది మార్చ్ది, ఓకే, ఏప్రిల్ది మార్చ్ది ముందుగానే పే చేయన్నాడు. మనం పే చేసాం. సో దీన్ని ఏమంటారంటే ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ముందుగానే పే చేశాము. ఫాలో అవుతున్నారా? మార్చ్ లోనే ఏప్రిల్ రెంట్ కూడా మనం పే చేస్తే దాన్ని ప్రీపెయిడ్ అంటారు. అంటే ముందుగానే పే చేసాం. సో ముందుగా పే చేసింది ఏ మంత్ది? ఏప్రిల్ మంత్. సో ఏప్రిల్ మంత్ది మార్చ్ లోనే పే చేస్తే దాన్ని ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈ 31st మార్చ్ నాటికి, ఓకే, 31st మార్చ్ నాటికి ఈ ఏప్రిల్ రెంట్ ముందుగానే పే చేశాం కదా. సో ఈ ఏప్రిల్ మంత్ ముందుగానే పే చేస్తే 31st మార్చ్ నాటికి అగైన్ మనం ఏప్రిల్లో పే చేయాలా? అక్కర్లేదు సార్. అవసరం లేదు. అంటే 31st మార్చ్ నాటికి అది ఎసెట్టా లైబిలిటీ అంటే Asset, sir. మనం ఆల్రెడీ ఫ్యూచర్ లో ఏదైతే మనం సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ రిసీవ్ చేసుకునే రైట్ అరైజ్ అయింది. అవునా? 31st మార్చ్ నాటికి రైట్ రైజ్ అయిందా రైజ్ అవ్వలేదు? ఏ రైటు? మనం గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ఏప్రిల్ మంత్ లో రిసీవ్ చేసుకునే రైట్ అరైజ్ అయింది. సో ముందుగానే పే చేస్తే దాన్ని ఏమంటారంటే అసెట్ అంటారు.
ముందుగానే మనం పే చేస్తున్నాం. ముందుగానే మనం పే చేస్తే అసెట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ కేసులో చూడండి. ఓకే, ఇన్కమ్. సో ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని చెప్పా. సో ఇక్కడ ఏమైంది, ఏప్రిల్ రెంట్ అనేది ఓకే మనం ముందుగానే రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ముందుగా పే చేసాం. ఏప్రిల్ రెంట్ మార్చ్ లో మనం పే చేసాం. అంటే మనం ఇక్కడ టెనెంట్, నేను ఎగ్జాంపుల్ రెంట్ తీసుకుంటున్నాను, కన్ఫ్యూజన్ ఉండకుండా. సో ఈ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతుంది, మనం టెనెంట్ అయితే. అవునా, రెంట్ ఎవరు పే చేస్తారు, రెంట్ ఎప్పుడు పే చేస్తాం, మనం టెనెంట్ అయితే. సో బిల్డింగ్ ఓనర్ కి పే చేస్తాం. ఓకే, ఇన్కమ్ ఎప్పుడైతుంది, మంది బిల్డింగ్ అంటే మనం ఓనర్. ఓకే, సో బిల్డింగ్ మంది. సో టెనెంట్ దగ్గర నుంచి ఏప్రిల్ కి సంబంధించిన రెంట్ అనేది మార్చ్ లోనే రిసీవ్ చేసుకున్నాం. ఇక్కడ మార్చ్ లో పే చేశాం, ఏప్రిల్ రెంట్ మార్చ్ లో పే చేశాం. సో డిఫరెన్స్ చూడండి, ఈ ఇన్కమ్ కేసులో ఏమవుతుంది, ఏప్రిల్ రెంట్ మార్చ్ లో రిసీవ్ చేసుకున్నాం. ఓకే, టెనెంట్ ఏం చేస్తాడు, పే చేస్తాడు. ఓనర్ ఏం చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు. ఎప్పుడు రిసీవ్ చేసుకున్నాడు, నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ రెంట్ అనేది మార్చ్ లోనే రిసీవ్ చేసుకున్నాం. మార్చ్ లోనే రిసీవ్ చేసుకుంటే ఈ 31st మార్చ్ నాటికి మనకు ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. ఏ అప్లికేషన్, ఏప్రిల్లో మనం బిల్డింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సిన ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. ఆబ్లిగేషన్ అంటే లైబిలిటీ. ఫాలో అవుతున్నారా, ఫాలో అవుతున్నారా? Yes, sir. సింపుల్, ఒకటే లాజిక్. ఆబ్లిగేషన్ రైట్, ఆబ్లిగేషన్ అయితేనేమో లైబిలిటీ, రైట్ అయితేనేమో అసెట్. క్లియర్, క్లియరా? ఎస్ సార్, క్లియర్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ ఆబ్లిగేషన్ అంటే లైబిలిటీ, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ రైట్, అసెట్. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ముందుగానే పే చేశాం, రైట్. ఓకే, ప్రీపెయిడ్ ఇన్కమ్ ఆబ్లిగేషన్, ఆబ్లిగేషన్ అంటే లైబిలిటీ, రైట్ అంటే అసెట్. సింపుల్. ఓకే, క్లియరా? నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్నారా, ప్రాబ్లం Yes, sir. రాసేప్పుడు నోట్ చేసుకున్నారా? Yes, sir. Balance sheet. బ్యాలెన్స్ షీట్ నోట్ చేసుకోండి. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ప్రీపెయిడ్ ఇన్కమ్ అన్నది అండర్స్టాండ్ చేసుకోండి.
నోట్ చేసుకున్నారా? ఇప్పుడు అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ అంటే మనం డిస్కౌంట్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము. అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ అంటే డిస్కౌంట్ రిసీవ్ చేసుకునే రైట్ అరేజ్ అయింది. ఓకేనా? మనం సో అండ్ సో గూడ్స్ కానీ ఆ సర్వీసెస్ కానీ తీసుకున్నాం. వాడు డిస్కౌంట్ ఇస్తా అని చెప్పాడు, ఇంకా ఇవ్వలేదు. ఓకే, దాన్ని అవుట్ స్టాండింగ్ డిస్కౌంట్ అంటారు. ఓకేనా? ఎస్ సార్. క్లియరా? క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. సో ఇప్పటి వరకు మనం అకౌంటింగ్ సైకిల్ చూసాం. ఓకే, సో అకౌంటింగ్ సైకిల్ అంటే మీకు ఏమవుతుంది? ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ అంటే ఏమవుతుంది మీకు? జనరల్ ఉం? సార్, జనరల్ లెడ్జర్. ట్రాన్సాక్షన్స్ ని మనం జనరల్ ఎంట్రీస్ లో పోస్టింగ్ చేస్తాం సార్. తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం సార్. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తాం సార్. లైక్ ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం సార్. బేస్డ్ అపాన్ జనరల్ ఎంట్రీస్ బేస్ చేసుకుంటాం. ఎస్. సో అంటే అకౌంటింగ్ సైకిల్ అంటే అకౌంటింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, అకౌంటింగ్ ఎలా ఎండ్ అవుతుంది అన్నదే అకౌంటింగ్ సైకిల్. అంటే అసలు ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనం ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తున్నాం, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏం చేయాలి, రిపోర్ట్ చేయాలని చెప్తాం. ఓకే, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ని రిపోర్ట్ చేయాలి. సో ఎలా రిపోర్ట్ చేయాలి? 100% యాక్యురసీగా, అండర్స్టాండబుల్ వేలో, పర్సన్ టు పర్సన్ మీట్ అయ్యే అవసరం లేకుండా ఆ ట్రాన్సాక్షన్ మనం రిపోర్ట్ చేయాలి. ఆ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం? ఆ ట్రాన్సాక్షన్ ఇనిషియల్ గా మనం దాన్ని రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి? అండర్స్టాండబుల్ వేలో రికార్డ్ చేయాలి. సో అండర్స్టాండబుల్ వేలో రికార్డ్ చేయాలంటే మనం దానికి పర్పస్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలంటే ఎలా ఎవిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం? దానికి ఆపోజిట్ ఆస్పెక్ట్ ని తీసుకొని ఆ ఆపోజిట్ ఆస్పెక్ట్ తో మనం ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నాం. అంటే ఒక డెబిట్, ఒక క్రెడిట్ ఆస్పెక్ట్ అనేది తీసుకొని మనం జర్నల్ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తున్నాం. రైట్? ఫాలో అవుతున్నారా? ఇనీషియల్ గా ఏమైంది? ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది బిజినెస్ ట్రాన్సాక్షన్. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? రిపోర్ట్ చేయాలి. ఓకే, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయాలంటే ఇనీషియల్ గా దాన్ని మనం ఏం చేయాలి? రికార్డ్ చేయాలి. ఆ రికార్డింగ్ ఎలా ఉండాలి? 100% యాక్యురసీగా. అంటే యాక్యురసీ అంటే ఎవిడెన్స్ గా. ఓకే, ఎవిడెన్స్ తో అని. సో ఎవిడెన్స్ తో ఆ ట్రాన్సాక్షన్ మనం రికార్డ్ చేయాలి. అలా ఏ కాన్సెప్ట్ లో మనం అలా రికార్డ్ చేస్తాం? ఒక డెబిట్, ఒక క్రెడిట్ తీసుకున్నప్పుడే మనం ఎవిడెన్స్ తో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయగలుగుతాం. సో అలా డెబిట్ అండ్ క్రెడిట్, ఆ డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే పిక్ చేసుకుంటామో దాన్ని మనం జర్నల్స్ అంటాం. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నాం? మనం ఎలా రిపోర్ట్ చేయాలి? సమ్మరీ, అంటే సమ్మరీ ట్రాన్సాక్షన్స్ ని మనం రిపోర్ట్ చేయాలి. సమ్మరీ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 months డేటా అనేది మనం రిపోర్ట్ చేస్తుంటే, ఒక 12 months కి సంబంధించిన బిజినెస్ ఎఫర్ట్స్ కి మన రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేస్తుంటే, ఈ 12 months లో ఏదైతే సిమిలర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో
వాటన్నిటిని సమ్ చేస్తున్నాం. ఇప్పుడు శాలరీ జనవరి మంత్ లో పే చేసాం, ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరిలో పే చేస్తాం. ఇలా టోటల్ ఒక శాలరీస్ ఎంత పే చేస్తున్నాం అనేది సమ్మరీ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో దాన్ని ఏమని చెప్పుకున్నాం, లెడ్జర్ అని చెప్పుకున్నాం. ఫాలో అవుతుందా? సో ఇనిషియల్ గా మనం ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి కాబట్టి దాన్ని జనరల్ ఎంట్రీస్ అన్నారు. సో తర్వాత ఏం చేస్తున్నాం, ఏదైతే రికార్డ్ చేసామో వాటిని సమ్మరీ చేస్తున్నాం, అంటే క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఎలా క్లాసిఫికేషన్ చేస్తున్నాం, టోటల్ బ్యాలెన్స్ ఎలా అరైవ్ అవ్వాలో, అంటే సిమిలర్ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అన్నిటిని కంబైన్ చేస్తున్నాం. సో దాన్ని లెడ్జర్ అన్నారు. సో ఈ లెడ్జర్ టోటల్స్ అంటే ఇండివిజువల్ లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేది మనం సమ్ చేసాం. సమ్ చేసిన తర్వాత ఏం చేయాలి, నార్మల్ గా రిపోర్ట్ చేయాలి. ఎక్కడ, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసే ముందు మనం ఏదైతే అకౌంటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యామో అది కరెక్టా కాదా అన్న దానికోసం ఒక చెక్ పాయింట్ పెట్టుకున్నాం. సో దాన్ని ట్రయల్ బ్యాలెన్స్ అన్నారు. ఓకే, ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైతే లెడ్జర్ బ్యాలెన్స్ సెర్వ్ అయ్యామో వాటిని మనం ఒక స్పెసిఫిక్ ఫార్మాట్స్, ఓకే, ఒక స్పెసిఫిక్ ఫార్మాట్స్ యూజ్ చేసుకొని ఆ స్పెసిఫిక్ ఫార్మాట్ లో మనం ఈ లెడ్జర్ బ్యాలెన్సెస్ అనేది రిపోర్ట్ చేస్తున్నాం. సో ఫైనల్ గా ఒక బిజినెస్ మ్యాన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాడు, నా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎంత, అంటే నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాడు. నెక్స్ట్ నా నెట్వర్క్ ఏంటి, ఒక 12 months బిజినెస్ చేసిన తర్వాత నా నా ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నా నెట్వర్క్ ఏంటి అన్న తను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాడు. సో దానికోసం ఏం చేయాలి, ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ నెట్వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం 2 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఒకటి ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్, అండ్ సెకండ్ వన్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఇక్కడ మనకి నెట్వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ యూజ్ చేస్తాం. అదే మనం ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటేనేమో నార్మల్ అకౌంట్ బేస్ చేసుకుంటాం. ఎందుకు, ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనకు కంప్లీట్ గా ఇన్కమ్స్ ని ఎక్స్పెన్సెస్ ని కన్సిడర్ చేసినప్పుడే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకే, అంటే మనం అల్టిమేట్ గా రిపోర్టింగ్ చేయాలి బిజినెస్ ట్రాన్సాక్షన్ ని. ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చేయాలంటే 100% అండర్స్టాండబుల్ వేలో మనం రిపోర్ట్ చేయాలి. సో దానికోసం మనం 2 ఆస్పెక్ట్స్ కన్సిడర్ చేసాం, దాన్ని జర్నల్స్ అంటారు. సో తర్వాత సమ్మరీ రిపోర్ట్ ప్రిపేర్ చేసాం. ఆ సమ్మరీ రిపోర్ట్, ఇండివిజువల్ సమ్మరీ రిపోర్ట్స్ ని మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో రిపోర్ట్ చేస్తున్నాం. ఓకే, సో అంటే మనం అకౌంటింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఎలా ఎండ్ అవుతుంది అంటే అకౌంటింగ్ సైకిల్. అంటే ఇక్కడ రికార్డ్ చేస్తున్నాం, ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నాం. ఓకేనా, సో ఇది ఇంతవరకు ఇప్పటి వరకు మనం చూసింది అకౌంటింగ్ సైకిల్. ఓకే, సో ఎక్కడైనా సరే ఈ సైకిల్ ఇలానే ఉంటది, నెక్స్ట్ ఈ స్టెప్సే ఉంటాయి. సో మీరు ఇక్కడ నాలెడ్జ్ ఉంటే, ఈ సైకిల్లో మీకు నాలెడ్జ్ ఉంటే ఏ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అయినా మీరు రికార్డ్ చేయగలుగుతారు. ఎంటైర్ గా మనం ఏదైనా బిజినెస్ మ్యాన్ కానీ ఆర్ యూజర్స్ కానీ ఏ కంప్లీట్ అవుట్ చేస్తారంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ ని రీడ్ అవుట్ చేస్తారు. సో ఈ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రీడ్ అవుట్ చేసే ముందు ఆ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలో మీకు నాలెడ్జ్ ఉండాలి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, హెడ్డింగ్ పెట్టుకోండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నెక్స్ట్ చాప్టర్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, which is also a part of financial statement.
నోట్ చేసుకోండి. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ ఎన్ ఎంటర్ప్రైజ్. Provides to the users. That the entity is ability to generate cash and cash equivalents, timing, and the September. Cash flow statement is a summary of cash receipts and cash payments. Cash flow statement is prepared to explain the cash movement between two points of time. That is daily cash flow statement. Monthly cash flow statement. Quarterly cash flow statement. And yearly cash flow statement.
నోట్ చేసుకున్నారా? Yes, sir. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఏంటో చెప్పండి. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. సో మీకు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసు. ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఏ రిపోర్ట్ చేస్తాం, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ Profit. ట్రాన్సాక్షన్స్ అనేది మనం రిపోర్ట్ చేసే ఫార్మాట్స్. ఓకే, ఫినాన్షియల్ స్టేట్మెంట్, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో అక్కడ మన పర్పస్ ఏంటి, ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తేనేమో ప్రాఫిట్ ఆర్ లాస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తేనేమో ఫినాన్షియల్ పొజిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంటే నెట్వర్క్, మన అసెట్స్ ఏంటి, మన లయబిలిటీస్ ఏంటి అనేది రిపోర్ట్ చేస్తున్నాం. సో ఆ 2 థింగ్సే కాకుండా మనం అడిషనల్ గా మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేయాలి. సో దిస్ ఈస్ థర్డ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. సో మనకేంటంటే 100% అన్ని ఆర్గనైజేషన్స్ ఆ 2 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాయి. సో సమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తారు అంటే, సో cash flow statement of an enterprise provides to the users that the entity is able to generate cash and cash equivalents timing and certainty. అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి, క్యాష్ అవుట్ఫ్లోస్ ఏంటి అనేది మనం రిపోర్ట్ చేయాలి. అంటే ఒక ఆర్గనైజేషన్ కి మేజర్ గా బిజినెస్ దేంతో మనకి ఫ్లో ఉంటుంది, మనం బిజినెస్ దేనికోసం చేస్తాం, ప్రాఫిట్ మోటివ్ అంటే 100% మనీ కోసం చేస్తాం. సో ఎంటైర్ బిజినెస్ మొత్తం మనీ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో అందుకోసం ఏం చేస్తారంటే, అసలు ఈ ఆర్గనైజేషన్ కి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సెకండరీ. అసలు ముందు వీళ్ళకి ఇన్ఫ్లోస్ ఏంటి, ఓకే, వీళ్ళకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి, క్యాష్ అవుట్ఫ్లోస్ ఏంటి, అంటే వీళ్ళకి ఏం రిసీట్స్ ఉంటున్నాయి, వీళ్ళకి ఏం పేమెంట్స్ ఉంటున్నాయి మేజర్ గా అన్నదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అంటే ఈ బిజినెస్ లోకి ఇన్ఫ్లో ఎలా వస్తుంది, నెక్స్ట్ ఈ బిజినెస్ నుంచి అవుట్ఫ్లో ఎలా వెళ్తుంది. సో మనకి 100% బిజినెస్ దేని చుట్టూ తిరుగుతుంది, క్యాష్ చుట్టూ తిరుగుతుంది, ఏదర్ బ్యాంక్ ఆర్ క్యాష్. ఓకే, ఇక్కడ క్యాష్ అంటే క్యాష్ ఇంక్లూడ్స్ బ్యాంక్ అని, ఏదర్ బ్యాంక్ రిసీట్స్ ఆర్ బ్యాంక్ పేమెంట్స్, either bank receipts or cash receipts, either bank payments or cash payments. ఓకే, సో ఈ ఎంటైర్ బిజినెస్ అనేది మనీ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఈ మనీ అనేది అసలు ఎలా వస్తుంది ఈ ఆర్గనైజేషన్ కి, అలాగే ఈ ఆర్గనైజేషన్ నుంచి మనీ ఎలా ఫ్లో అవుతుంది అన్నదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఇన్ఫ్లోస్ ని మనం రిపోర్ట్ చేయాలి, అవుట్ ఫ్లోస్ ని మనం యూజర్స్ కి రిపోర్ట్ చేయాలి, అదే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఈ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ దేనికోసం ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ రిపోర్ట్ చేయడం కోసం. నెక్స్ట్, సో మేజర్ గా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, టైమింగ్ అండ్ సర్టైనిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్, సో జస్ట్ మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే, ఈ రెండుకి నెట్ ప్రాఫిట్ వచ్చిందా, నెట్ లాస్ వచ్చిందా అనేది రిపోర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తే మనకి నెట్వర్క్ అంటే ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అన్నది రిపోర్ట్ చేస్తాం జస్ట్. ఓకే, అంతేగాని బిజినెస్ డైలీ ఏం జరుగుతుందో మనం రిపోర్ట్ చేయలేము. ఓకే, నెట్ ప్రాఫిట్ 10 crores ఆర్ నెట్ లాస్ 10 lakhs ఆర్ సో అండ్ సో అసెట్స్, సో అండ్ సో లైబిలిటీస్ అన్న గ్రాస్ ఫిగరే మనం రిపోర్ట్ చేస్తాం. కానీ బిజినెస్ ఇన్ డీటెయిల్ గా మనం ఏమీ రిపోర్ట్ చేయలేము. సో దానికోసం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది తీసుకొచ్చారు. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏ రిపోర్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉంది, ఓకే, ఎక్స్ లిమిటెడ్ ఉంది. ఈ ఎక్స్ లిమిటెడ్ అనేది సో 12 months, ఓకే, అవుట్ ఆఫ్ 12 months బిజినెస్ లో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసరికి, ఓకే,
వీళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసరికి 100 crores ఉంది టోటల్ 12 months కి. ఓకే, సో ఈ 12 months లో చెక్ చేస్తే ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి సేమ్. ఓకే, ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, మార్చ్లో ఎండ్ అవుతుంది ఫినాన్షియల్ ఇయర్. సో ఏప్రిల్, మే, జూన్. ఓకే, ఈ 3 months చూసుకుంటే వీళ్ళు ఎంత టర్న్ ఓవర్ చేశారంటే 70 crores టర్న్ ఓవర్ చేశారు. ఓకే, నెక్స్ట్ 9 months చూసుకుంటే $70 crores చేశారు 3 months. ఓకే, నెక్స్ట్ 9 months బిజినెస్ చూసుకుంటే ఓకే, జూలై, ఆగస్ట్, ఇలా నెక్స్ట్ 9 months చూసుకుంటే వీళ్ళ టర్న్ ఓవర్ వచ్చేసరికి జస్ట్ 30 crores చేశారు. జస్ట్ 30 crores అనేది బిజినెస్ చేశారు. సో మనకి ఈ ఎంటైర్ థింగ్ అనేది ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాం అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు. సో ఇక్కడ ఏమైందంటే ఏప్రిల్, మే, జూన్ లో క్యాష్ ఫ్లో చూస్తేనేమో 70 crores ఉంది. ఓకే, నెక్స్ట్ 9 months చూసుకుంటే ఓన్లీ 30 crores బిజినెస్ చేశారు. ఆర్ ఎంటైర్ 3 months లోనే వీళ్ళు 95 crores చేశారు. సో నెక్స్ట్ 9 months చూసుకుంటే 5 crores బిజినెస్ చేశారు. ఓకే, సో ఈ ఎంటైర్ ఫ్లో అనేది ఓకే, బిజినెస్ ఇన్ అండ్ అవుట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తే తెలుస్తుంది. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తా అంటే ఎంటైర్ క్యాష్ ఇన్ఫ్లోస్, ఎంటైర్ క్యాష్ అవుట్ ఫ్లోస్ మనం రిపోర్ట్ చేయగలుగుతాం. సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు క్యాష్ ఇన్ఫ్లోస్ చూస్తేనేమో 95 crores ఉంది. నెక్స్ట్ 9 months చూస్తేనేమో 5 crores ఉంది. సో అప్పుడు యూజర్ అనేవాడు అర్థం చేసుకుంటాడు ఇది సీజనల్ బిజినెస్. ఓకే, ఇది కంటిన్యూటీ లేదు, సర్టనిటీ లేదు, అంటే ఎంటైర్ 12 months బిజినెస్ ఒకలానే ఫ్లో అవ్వట్లేదు. ఓకే, ఒక క్లారిటీ వస్తుంది. అదే కొన్ని బిజినెస్, ఫర్ ఎగ్జాంపుల్ వై లిమిటెడ్ తీసుకున్నాం. వై లిమిటెడ్ చూస్తే సో ఎవ్రీ మంత్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వై లిమిటెడ్ తీసుకున్నాం. ఈ వై లిమిటెడ్ ఏం చేస్తుందంటే సేమ్ 100 crores టర్న్ ఓవర్ ఉంది 12 months లో. ఓకే, సేమ్ 100 crores ఉంది, కానీ వీళ్ళు ఎలా ప్రూవ్ చేస్తున్నారు అంటే ఒక సర్టనిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూన్ అంటే సో వీళ్ళు ఒక సర్టనిటీ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ మంత్ 10 crores వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. సో యూజర్ అనేవాడు ఒక డెసిషన్ తీసుకోగలుగుతాడు ఏది సీజనల్ బిజినెస్, ఏది నాన్ సీజనల్ బిజినెస్. సో దేనికి సర్టనిటీ ఉంది, ఎక్స్ లిమిటెడ్ లో సర్టనిటీ ఉందా, వై లిమిటెడ్ లో సర్టనిటీ ఉందా అన్నది ఒక ఇన్ అండ్ అవుట్ తెలిసినప్పుడే తను డెసిషన్ తీసుకోగలుగుతాడు. సో ఈ ఇన్ అండ్ అవుట్ తెలియాలి అంటే మన క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడే ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. అదే మీరు డైరెక్ట్ గా ఈ 2 ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీరు రిపోర్ట్ చేస్తే వాళ్ళకి జస్ట్ ఏం తెలుస్తుంది అంటే నెట్ ప్రాఫిటా, నెట్ లాసా, నెక్స్ట్ అసెట్స్ అంతా, లైబిలిటీస్ అంతా. ఆ డేట్ నాడు, ఆ 31st March నాడు మనకి బిజినెస్ ఏందో మనం జస్ట్ రిపోర్ట్ చేయగలుగుతాం. కానీ మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఇన్ అండ్ అవుట్ తెలుస్తుంది. ఏప్రిల్ మంత్ లో ఎంత టర్న్ ఓవర్ జరిగింది అంటే ఏప్రిల్ మంత్ లో ఎంత క్యాష్ ఇన్ఫ్లో అయింది, నెక్స్ట్ మే మంత్ లో ఎంత క్యాష్ ఇన్ఫ్లో అయింది, ఎంత అవుట్ అయింది. సో ఎంటైర్ బిజినెస్ ఇన్ అండ్ అవుట్ తెలియాలి అంటే మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడే చెప్పగలుగుతాం. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ an enterprise, second point, provides the users with the entity's ability to generate cash and cash equivalents, timing and certainty. టైమింగ్ అంటే సో మనం ఏ టైంలో అంటే ఏ సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో మనం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ జనరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ అవి సర్టనిటీగా ఉందా లేదా, సర్టనిటీ అంటే కంటిన్యూస్ మెయింటెనిటీ ఉందా, కంటిన్యూస్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అన్నది మనం రిపోర్ట్ చేయగలుగుతాం. ఎప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది యూజర్స్ కి ప్రొవైడ్ చేసినప్పుడు మనం టైమింగ్ అండ్ సర్టనిటీ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. ఫాలో అవుతున్నారా? ఎస్ సార్. సార్ అవుతుంది. సో
మన బిజినెస్ మొత్తం దేని చుట్టూ ఫ్లో అవుతుంది? మనీ. ఓకే, ఆ మనీ ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయి, అవుట్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అన్నది మనం రిపోర్ట్ చేస్తే యూజర్స్ కి మన బిజినెస్ టైమింగ్ ఏంటి, మన బిజినెస్ సర్టనిటీ ఏంటి అన్నది మనం రిపోర్ట్ చేయగలుగుతాం. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఈస్ ఎ సమ్మరీ ఆఫ్ క్యాష్ రిసీట్స్ అండ్ క్యాష్ పేమెంట్స్. అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అంటేనేమో రిసీట్స్, క్యాష్ అవుట్ ఫ్లోస్ అంటేనేమో క్యాష్ పేమెంట్స్. ఓకే, సో cash flow statement is prepared to explain the cash movement between 2 points of time. ఒక సర్టెన్ 2 పాయింట్స్ ఆఫ్ టైం తీసుకొని, ఒక స్టార్ట్ పీరియడ్, ఒక ఎండింగ్ పీరియడ్ తీసుకొని మనం ఏం చేస్తాం అంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇన్ అండ్ అవుట్, సో సో స్టార్ట్ టైం ఎండ్ టైం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇష్టం బిజినెస్ లో. ఓకే, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో మార్నింగ్ 10 o'clock బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, ఈవినింగ్ 6 o'clock ఎండ్ చేస్తాం అనుకోండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ఫ్లోస్ ఏంటి, సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అవుట్ ఫ్లోస్ ఏంటన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేట్ నాట్ స్టార్ట్ చేసి 30 or 30, సో డిపెండ్స్ అపాన్, సో మంత్ ని బట్టి మనం ఏం చేస్తామంటే సో ఆ ఎంటైర్ మంత్ క్యాష్ ఫ్లోస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంటైర్ 3 months కి సంబంధించి మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఎంటైర్ 12 months కి సంబంధించి ఇయర్లీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాం అంటే మన ఇష్టం. డైలీ క్యాష్ ఫ్లో అయితే డైలీ క్యాష్ ఫ్లో అంటే మార్నింగ్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు క్యాష్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి అన్నది రిపోర్ట్ చేసుకోవచ్చు. మంత్లీ రిపోర్ట్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. ఓకే, సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మేజర్ గా ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం? క్యాష్ రిసీట్స్ ఏంటి, క్యాష్ పేమెంట్స్ ఏంటి, ఎందుకు అలా రిపోర్ట్ చేస్తున్నాం? సర్టనిటీ టైమింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం కోసం. ఎవరికి? యూజర్స్. ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారా? సార్ ఫాలో అవుతుంది. Follow. సో మనం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ దేనికోసం ప్రిపేర్ చేస్తామంటే క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటి, క్యాష్ అవుట్ ఫ్లోస్ ఏంటి, ఆర్గనైజేషన్స్ అనేది మనం రిపోర్ట్ చేయడం కోసం క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఎనీథింగ్, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లో అయినా, ఏ టైప్ ఆఫ్ అవుట్ఫ్లో అయినా మనం దాన్ని రిపోర్ట్ చేయాలి. ఏదర్ సేల్స్ చేశారు, సో రిసీట్స్ వచ్చాయి కస్టమర్ దగ్గర నుంచి, దాన్ని రిపోర్ట్ చేయాలి. ఆర్ ఏదైనా ఒక వెహికల్ ని ఆర్ ఏదైనా బిల్డింగ్ సేల్ చేశారు, దానికి ఒక రిసీట్ వస్తుంది, దాన్ని రిపోర్ట్ చేయాలి. అలాగే ఒక 1 crore లోన్ తీసుకున్నారు బ్యాంక్ నుంచి, ఇన్ఫ్లో వచ్చింది, దాన్ని రిపోర్ట్ చేయాలి. సో ఎంటైర్ థింగ్ ని మనం రిపోర్ట్ చేస్తాం. ఓకే, పేమెంట్ ఆర్ రిసీట్ మ్యాటర్ అంతే. అది ఏ టైప్ ఆఫ్ పేమెంట్, ఏ టైప్ ఆఫ్ రిసీట్ అన్నది నథింగ్. ఓకే, ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. సో క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఇలా ఉంటుంది. సో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో ఈవినింగ్ క్లాస్ కండక్ట్ చూద్దామా? మీ అందరికి టైమింగ్స్ అరౌండ్ 7 or 6:30, 1.5 hour, ఎనీథింగ్. ఓకే. సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి అందరికి 7 ఓకేనా? 7 to 8:30, 7 PM Yes, to sir. 8:30. ఓకే, ఫైన్. ఓకేనా? Yeah, okay, sir. ఓకే, సో వీ కెన్ మీట్ ఆన్. ఓకే, Yeah. సో నేను మీటింగ్ ఐడి షేర్ చేస్తా గ్రూప్ లో. ఓకే, ఈ మీటింగ్ ఐడి కాదు, డిఫరెంట్ మీటింగ్ ఐడి. ఓకే, ఐ విల్ షేర్ ఇట్. Okay, sir. ఓకే, ఫైన్, బాయ్. Thank you, guys.